తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కోటా శ్రీనివాసరావు, బి సరోజాదేవి కన్నుమూత, తర్వాత హాస్యనటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. 4 ఏళ్ల క్రితం షుగర్ కారణంగా కాలు ఇన్ఫెక్షన్ కు గురైంది. 9 నెలల నుంచి డయాలసిస్ తీసుకుంటున్నారు ఫిష్ వెంకట్. 2 కిడ్నీలు కూడా ఫెయిల్ కావడంతో ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్ పై గత కొంతకాలంగా ఆయన చికిత్స పొందుతున్నారు. ఆది సినిమాతో మంచి గుర్తింపు సాధించారు. ఫిష్ వెంకట్ మృతిపై టాలీవుడ్ షాక్ గురైంది, దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీని వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. గత ఆదివారం ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు చనిపోయారు. ఆ తర్వాత అలనాటి అందాల తార బి సరోజాదేవి కూడా ఆమె స్వగృహంలో కన్నుమూశారు. మాస్ మహారాజా రవితేజ తండ్రి భూపతిరాజు రాజగోపాలరాజు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ విషాదాల నుంచి కోలుకోకముందే ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ చనిపోవటం టాలీవుడ్ని షాక్ గురి చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. గత కొద్ది రోజులుగా ఫిష్ వెంకట్ డయాబెటీస్తో బాధపడుతున్నారు. షుగర్ కారణంగా కాలు ఇన్ఫెక్షన్కు గురైంది, తీవ్రంగా ఇబ్బంది కూడా పడ్డారు. ఆ సమయంలో సుమన్ టీవీ ఆయనతో ఇంటర్వ్యూ చేసింది. అప్పుడు పరిస్థితి మొత్తం కూడా ప్రపంచానికి తెలిసింది. ఆయన షుగర్ వ్యాధితో ఎలా బాధపడుతున్నారు, కాలు ఏ విధంగా ఇన్ఫెక్షన్ గురైంది, ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఆయన కుటుంబం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు గురవుతుంది, ఇవన్నీ కూడా సుమన్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత పరిస్థితి అందరికీ తెలియడంతో కొంత ఆర్థిక భరోసా ఇచ్చే ప్రయత్నం జరిగింది. కానీ 2 కిడ్నీలు ఫెయిల్ కావడంతో 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. డయాలసిస్ జరుగుతుంది. ఇంకా ఆర్థికంగా భరోసా కావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, ముఖ్యంగా వారి కుమార్తె కూడా మీడియా ముఖంగా ప్రస్తావించారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి గనక మరింత సాయం చేయగలిగితే, ఆ 2 కిడ్నీలు మార్పిడి చేసుకోగలిగితే ఫిష్ వెంకట్ ఈరోజు మనకు దక్కేవాళ్ళు అని చెప్పి వారు కూడా బాధ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఫిష్ వెంకట్కు సంబంధించి వారి తోటి నటులు ఎవరైతే ఉన్నారో, కమెడియన్కి సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో, ముఖ్యంగా గబ్బర్ సింగ్ టీం కూడా ఎంతో ట్రై చేసింది. ఎందుకంటే మిగతా నటీనటుల నుంచి కావచ్చు, సహాయ నటుల నుంచి కావచ్చు, సినిమా ఇండస్ట్రీలోకి సంబంధించి ఫిష్ వెంకట్తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఫిష్ వెంకట్ యొక్క ఇబ్బందుల గురించి, ఆయన ఆరోగ్యం గురించి, ఆయనకి అందాల్సినటువంటి చికిత్స గురించి, కావాల్సినటువంటి సాయం గురించి చాలామందిని కలిశారు, సాయం అడిగారు. కానీ కొంతవరకు స్పందించారు, కొంతమంది సాయం చేశారు. కానీ 2 కిడ్నీలని మార్పిడి చేసుకునే స్థాయిలో ఆర్థిక సాయం రాకపోయేసరికి వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నటువంటి ఫిష్ వెంకట్ ఇంకా అతని ఆరోగ్య పరిస్థితి విషమించి గత రాత్రి కన్నుమూసినటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్లు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు మా వంతు మేము ప్రయత్నాలు చేస్తున్నాం, డయాలసిస్ కరెక్ట్గా జరుగుతుంది, కొంతవరకు ఆర్థిక సాయం బయట నుంచి తీసుకొస్తున్నప్పటికీ కూడా ఇంకా వీలైనంత వరకు కూడా మా ప్రయత్నాలు మేము చేశాము. ఇక మరింత విషమించడంతో ఆరోగ్యం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా డాక్టర్లు చెప్పారు. గత రాత్రి ఆయన వెంటిలేటర్తో ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే కన్ను మూసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అసలు ఇంతకుముందు కూడా డాక్టర్లు ఆయన కాలుకి ఆపరేషన్ చేశారు. డయాబెటీస్తో కాలు ఇన్ఫెక్షన్ గురై తీవ్రంగా ఆయన ఇబ్బంది పడ్డారు. ఆ కుటుంబం తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉంది. ముఖ్యంగా ఈయన ఫిష్ వెంకట్ ఆరోగ్యానికి సంబంధించి ఎప్పుడైతే ప్రపంచానికి ఈ వార్తను వెలుగులోకి తీసుకొచ్చింది సుమన్ టీవీ ఎంటర్టైన్మెంట్ CEO రోషన్ మొదటిసారిగా ఇంటర్వ్యూ చేశారు ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి. విజువల్స్లో మీరు చూస్తున్నారు, ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు రోషన్ ఇంటర్వ్యూ చేశారు. తర్వాత ఇన్ఫెక్షన్ కారణంగా కాలు ఏ విధంగా దెబ్బతింది అప్పుడు కూడా రోషన్ ఇంటర్వ్యూ చేశారు, ఆర్థిక సాయం చేశారు. సుమన్ టీవీ ముందు నుంచి కూడా ఫిష్ వెంకట్ కుటుంబానికి సాయం చేస్తున్నది. ఆయన వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటున్నటువంటి సమయంలో కూడా సుమన్ టీవీ ఇంటర్వ్యూ చేసింది. మీరు విజువల్స్లో చూస్తున్నారు, ఆయన వెంటిలేటర్ మీద ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో కూడా ఉన్నప్పుడు కూడా రోషన్ ఇంటర్వ్యూ చేసి ఆ కుటుంబానికి కొంత ఆర్థిక భరోసా కల్పించి వాళ్ళ కుటుంబానికి వెన్నంటి ఉంటామని చెప్పి ధైర్యం కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ సినిమా ఇండస్ట్రీలో మిగతా నటులు కావచ్చు, ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, ఫిష్ వెంకట్తో సినిమాలు చేసినటువంటి తోటి నటులు కావచ్చు, తర్వాత డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎందుకంటే కొన్ని 100 సినిమాలు చేసినటువంటి పరిస్థితి ఫిష్ వెంకట్. 100 సినిమాల్లో తన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించినటువంటి మంచి పాత్రలు చేశారు. ముఖ్యంగా వివి వినాయక్ డైరెక్షన్లో ఆది సినిమా జూనియర్ ఎన్టీఆర్తో నేరుగా ఆయన డైలాగ్ చెప్పి ఒక ఎమోషన్ పండించారు. తొడగొట్టు చిన్న అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్తో ఆ డైలాగ్ చెప్పడం,
అప్పుడు ఎన్టీఆర్ ఉగ్రరూపం చూపిస్తూ లేచి నిలబడి తొడగొడతారు. సో ఆ ఒక్క సీన్తోనే, ఆ ఒక్క డైలాగ్తోనే ఫిష్ వెంకట్ రాత్రికి రాత్రే ఒక మంచి పేరు ప్రఖ్యాత సంపాదించినటువంటి పరిస్థితుంది. ఇండస్ట్రీలో ఆయన నిలదొక్కుకోవటానికి ఆ సినిమా చాలా బాగా ఉపయోగపడింది. వివి వినాయక్ లాంటి డైరెక్టర్లు, ఇంకా చాలామంది డైరెక్టర్లు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. మంచి పాత్రలు చేస్తూ కమెడియన్గా, కామెడీ విలన్గా, సహాయ నటుడుగా ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలు చేశారు ఫిష్ వెంకట్. ఆ తర్వాత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యం పాలయ్యారు. డయాబెటీస్ కారణంగా పూర్తిగా కాలు ఇన్ఫెక్షన్కి గురైంది. అప్పుడు కూడా చాలా సందర్భాల్లో కూడా ఆయన అనారోగ్య సమస్యను గుర్తించి సుమన్ టీవీ ముందుకు వచ్చి వారితో ఇంటర్వ్యూలు చేసి వారి సమస్యను సినిమా ఇండస్ట్రీకి చూపించింది ముందుగా సుమన్ టీవీనే. సుమన్ టీవీ ఈ వార్తని జనం ముందుకు తీసుకురావడంతో సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్పందించారు. కానీ ఇప్పుడు ఆ కుటుంబం కావచ్చు, తర్వాత జబర్దస్త్, అలాగే గబ్బర్ సింగ్, ఈ రెండు టీమ్స్ కూడా చాలా బాగా పనిచేసే ఫిష్ వెంకట్ ఆరోగ్యం కుదుటపడేందుకు ఎవరైతే ఫిష్ వెంకట్తో అనుబంధం ఉందో వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితిని వివరించి కొంత సాయం తెప్పించగలిగారు. కానీ సినిమా ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో స్పందించి ఉంటే, సినిమా ఇండస్ట్రీ కొంత మానవతా దృక్పథంతో మరింత సాయం చేసి ఉండింటే ఈరోజు ఆరోగ్యంగా ఆయన డిశ్చార్జ్ అయి ఉండేవాడు అని కుటుంబ సభ్యులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి. అప్పటికీ కొంతమంది వచ్చారు, కొంతమంది పొలిటీషియన్స్ కూడా వచ్చారు. ఫిష్ వెంకట్తో కొంత ర్యాప్ ఉన్నటువంటి, అనుబంధం ఉన్నటువంటి పొలిటీషియన్స్ కూడా కొంతమంది వచ్చి వాళ్ళ కుటుంబానికి కలిశారు, మాట్లాడారు, పరామర్శించారు, కొంత ఆర్థిక సాయం చేశారు. కానీ 2 కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఆ కిడ్నీలు మార్పిడి చేస్తేనే ఫిష్ వెంకట్ మళ్ళీ సాధారణ పరిస్థితికి వస్తారు అని చెప్పి డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో ఆ కుటుంబం కూడా చాలా సందర్భాల్లో రిక్వెస్ట్ చేసింది. సినిమా ఇండస్ట్రీని కావచ్చు, చాలామంది దాతలను కావచ్చు రిక్వెస్ట్ చేసింది. కానీ ఎవరు కూడా అంత పెద్ద సాయం చేయటానికి, ఎందుకంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి కాబట్టి అందరూ కలిస్తే ఒకళ్ళిద్దరితో అయ్యే పని కాదు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు, 100 సినిమాలు చేశారు, చాలా మందితో మంచి అనుభవం ఉంది, పెద్ద పెద్ద స్టార్స్తో అనుబంధం ఉంది. వాళ్ళు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి కొంత సాయం చేసి ఉంటే గనక ఫిష్ వెంకట్కి మంచి చికిత్స అంది ఉండేది. ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని చెప్పి ఫిష్ వెంకట్ అభిమానులు కావచ్చు, ఫిష్ వెంకట్ తోటి సహాయ నటులు కావచ్చు, కామెడీ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి. ఫిష్ వెంకట్ గత రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఫిష్ వెంకట్ నివాసానికి చేరుకుంటున్నారు. ఆ కుటుంబాన్ని ఓదారుస్తున్నారు, ఆ కుటుంబానికి పరామర్శించి ఫిష్ వెంకట్తో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పరిస్థితి. కొన్ని నెలల పాటు బాగానే ఉన్నారు. ఇటీవల ఆయన పరిస్థితి మరింత విషమించినటువంటి పరిస్థితి ఉంది. కిడ్నీలు 2 కూడా ఫెయిల్ కావటం, డయాలసిస్ తీసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే మరింత విషమించింది. గత రాత్రి పరిస్థితి డాక్టర్లు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన పరిస్థితి ఈ స్థాయిలో దిగజారిపోతుంది, ఆయన ఆరోగ్య పరిస్థితి అంతకంతకు దిగజారిపోతుందని చెప్పి వైద్యులు కూడా ఊహించలేదు. ఒక్కసారిగా మొత్తం పల్స్ కూడా పడిపోయి ఆయన చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన పరిస్థితి క్షీణించడంతో వెంటిలేటర్ మీద గత కొద్ది రోజులుగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. కొన్ని నెలల పాటు ఆయన వెంటిలేటర్ మీద చికిత్స తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా గత రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గరికి ఫిష్ వెంకట్ అభిమానులు, వారితో కలిసి నటించినటువంటి ఆర్టిస్టులు, కమెడియన్స్ అందరూ కూడా చేరుకుంటున్నారు. వారి కుటుంబానికి ఓదారుస్తూ ఉన్నారు, వారి కుటుంబానికి ధైర్యం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. యాక్చువల్గా ఫిష్ వెంకట్ది మచిలీపట్నం, హైదరాబాద్లో పెరిగినప్పుడు కూడా వారి స్వస్థలం మచిలీపట్నం. హైదరాబాద్లోనే రామ్నగర్లో చేపల వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత మాగంటి గోపీనాథ్ గారు, దివంగత నేత, ఇటీవల ఆయన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చనిపోయిన పరిస్థితి ఉంది. మాగంటి గోపీనాథ్ గారితో వేరే ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడింది. వారు జంతర్ మంతర్ అనే ఒక సినిమా చేశారు. అందులో మొదటిగా అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా, అందులో ఆయనకి పేరు రాకపోయినా, ఆ రిఫరెన్స్తో చాలా స్టూడియోలు తిరిగారు. తర్వాత ఆర్టిస్ట్గా నిలదొక్కునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా 2002వ సంవత్సరంలో వచ్చినటువంటి, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆది సినిమాలో జూనియర్ ఎన్టీఆర్తో డైలాగులు ఉన్న క్యారెక్టర్ ఆయనకి దక్కింది. ఆ సినిమా హిట్ కావడంతో ఆ సినిమా చేస్తున్నప్పుడే ఆ సినిమా డైరెక్టర్ వివి వినాయక్ చెప్పారు, ఈ సినిమాతో నీకు మంచి పేరు రాబోతోంది, ఈ సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది, నీ క్యారెక్టర్ కూడా మంచి పేరు వస్తుంది, ఈ సినిమా తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని కూడా చాలా స్పష్టంగా ఆ రోజుల్లోనే వివి వినాయక్ చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే 100కు 100% నిజమైంది, మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు యాక్ట్ చేశారు. మంచి కమెడియన్గా, సహాయ నటుడిగా, కామెడీ విలన్గా అద్భుతమైనటువంటి పాత్రలు పోషిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినారు ఫిష్ వెంకట్. ఫిష్ వెంకట్ సినిమాలు చేస్తున్నప్పుడు కూడా ఆయన కామెడీకి అసలు ఫ్యాన్స్ ఏ విధంగా అంటే చాలా అమాయకపు ఫేస్ పెట్టి విలన్ పక్కనే ఉండి ఆయన నవ్వులు పూయిస్తూ ఉంటారు.
అలాంటి పాత్రలు ఎన్నో ఉన్నాయి. గబ్బర్ సింగ్ కావచ్చు, గబ్బర్ సింగ్లో ఆ టీం మొత్తం అంత్యాక్షరి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ గబ్బర్ సింగ్తో పాటు తర్వాత పెద్ద నటుల పక్కన కూడా కామెడీ పండించారు ఫిష్ వెంకట్. ఇప్పుడు ఆయన మరణ వార్త విని సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అక్కడికి వస్తూ ఉన్నారు. ఫిష్ వెంకట్తో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదు, ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పి ఇటీవలే డాక్టర్స్ కూడా ఒక ప్రకటన చేశారు. ఆయన కొద్దిగా కోలుకుంటున్నారు, మొత్తం సాధారణ స్థాయికి చేరుకుంటున్నారు. సో దేవుడి దయతో ఆయన డిశ్చార్జ్ అయి త్వరలోనే ఇంటికి వెళ్తారనే ప్రకటన కూడా చేశారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ చూసి, ప్రస్తుతం జరిగినటువంటి ఆయన మరణ వార్త తెలిసి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఫిష్ వెంకట్ గురించి కొన్ని విషయాలు చాలా క్లియర్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజంగానే. ఎందుకంటే ఫిష్ వెంకట్ ఎన్ని సినిమాలు చేసినా, 100 సినిమాలు చేసినా, స్టార్ హీరోలు గుర్తుపట్టే స్థాయిలో ఫిష్ వెంకట్ ఈ క్యారెక్టర్కి బాగుంటాడు, ఫిష్ వెంకట్తో ఈ క్యారెక్టర్ చేపిస్తే సినిమాకి మంచి ఎలివేషన్ వస్తుందని భావించి స్టార్ హీరోలు కొన్ని సినిమాల్లో ఫిష్ వెంకట్ని అడిగి మరీ పెట్టించుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. డైరెక్టర్లు చాలా సందర్భాల్లో చెప్పారు. సో డెఫినెట్గా అందరూ గుర్తుపట్టేటువంటి ఫిష్ వెంకట్ కావాలని చెప్పి కోరినటువంటి స్టార్ డైరెక్టర్లు కావచ్చు, స్టార్ హీరోలు కావచ్చు, ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు సినిమా ఇండస్ట్రీ కొంత మంచి హృదయంతో స్పందించి కొంత ఎక్కువ సాయం చేసి ఉంటే 100 సినిమాలు చేసినా పెద్దగా ఆయన కూడబెట్టుకోలేదు. 100 సినిమాలు చేశాడు కానీ పెద్దగా ఆయన సంపాదించుకొని పరిస్థితుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, చిన్న ఆర్టిస్టులు కూడా ఆయన విల్లాలు, కార్లు తీసుకొని అద్భుతంగా ఆర్థిక ప్రగతి సాధించినటువంటి పరిస్థితి. కానీ ఫిష్ వెంకట్ సీనియర్ నటుడైనప్పటికీ ఎన్నో 100 సినిమాలు చేసినప్పటికీ కూడా పెద్దగా డబ్బు సంపాదించుకోలేకపోయాడు, కూడబెట్టుకోలేకపోయాడు. కాబట్టి ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు, వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు కూడా చాలామందికి ఈ విషయం తెలుసు. ఫిలిం ఛాంబర్ కావచ్చు, అందులో ఉన్నటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, చాలామంది నటులు కూడా తలా ఎంతో కొంత ఫండ్ రైజింగ్ చేసి కొంతవరకు సొమ్ముని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఆ ఫ్యామిలీకి ఇచ్చి ఉంటే కనుక ఫిష్ వెంకట్ పరిస్థితి ఈరోజు ఇలా ఉండేది కాదని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఫిష్ వెంకట్ అభిమానులు అక్కడ కన్నీరు ముందీరుగా వెలిపిస్తున్నారు. వాళ్ళ కుటుంబం దగ్గరికి వచ్చి, ఆయన నివాసం దగ్గరికి వచ్చి, అక్కడ ఎంతో మంచి పేరు కూడా ఉందండి. రామ్నగర్లో ప్రస్తుతం ఉంటున్నారు. సాయం కోసం ఎవరు వచ్చినా, ఏదో చిన్న సాయాల కోసం, లేదంటే ఏదైనా ఫంక్షన్లు పిలవడానికి కోసం, అన్న మీరు రేపు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది రావాలి అని చెప్పి పిలిచిన కాదు అనేవాడు కాదు. తను అవైలబుల్గా ఉంటే, ఒకవేళ షూటింగ్ లేకపోతే డెఫినెట్గా ఆ చుట్టుపక్కల అనుబంధాన్ని చాలా బాగా పెంచుకున్నటువంటి వ్యక్తి. ఆ కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఫిష్ వెంకట్ నివాసం దగ్గరికి వచ్చి బోరున వెలిపిస్తూ ఉన్నారు. ఫిష్ వెంకట్ త్వరగా కోలుకొని ఇంటికి వస్తాడని చెప్పి అనుకున్నాం, కానీ ఈరోజు ఈ విధంగా అవుతుందని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంటూ వారితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్న ఒకసారి లేదన్నా, నీకు ఎట్లా అవుతుందని మేము ఊహించలేదన్నా అని చెప్పి వాళ్ళంతా కన్నీటి పర్యంతమై విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ కుటుంబం కూడా చాలా బాధపడుతుంది. మొన్ననే వారి కుమార్తె కూడా మీడియాతో మాట్లాడారు. ఇంకా ఎవరైనా దాతలు వస్తే బాగుండేది, ఇంకా ఎవరైనా దాతలు సాయం చేసి ఉంటే బాగుండేది, 2 కిడ్నీలు మార్పిడి చేస్తేనే ఫిష్ వెంకట్ బతుకుతారని చెప్పి ఒక పక్క డాక్టర్లు చెప్తా ఉన్నారు. మరింత సాయం అంది ఉంటే కనుక, సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాల పాటు పనిచేసి ఉన్నాడు, ఎన్ని సినిమాలు చేసి ఉన్నాడు, కనీసం ఆ సినిమాలో చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఫండ్ రైజింగ్ చేసి ఉంటే డెఫినెట్గా ఈరోజు నా తండ్రి బతికుండేవాడని చెప్పి సో కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తున్నారు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. సో నిజంగా అట్లా జరుగుంటే బాగుండేది. పెద్ద మొత్తంలో ఫండ్ రైజింగ్ చేసి ఆయన ఆరోగ్యాన్ని కుదురుపడే విధంగా ఇండస్ట్రీ కూడా కొంత మానవతా దృక్పథంతో ఆలోచించి సాయం చేస్తుంటే ఈరోజు ఫిష్ వెంకట్ మన మధ్య ఉండేవాడు. కానీ దురదృష్టవశాత్తు నిన్న వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన చనిపోయినటువంటి పరిస్థితి.